అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. మాట్లాడుకోవాల్సిన సందర్భం, చర్చించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కరెక్ట్గా 1 year క్రితం 2024 జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా, టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడేటువంటి రోజు. కరెక్ట్గా సంవత్సరం గడిచిపోతుంది. సరే, వైసీపీ వాళ్ళకి సంవత్సరం అయింది ప్రజలు ఇచ్చిన తీర్పుతో అని వాళ్ళు ఎప్పుడో వెనుపొడి దినోత్సవాలు జరుపుకున్నారు. కానీ నిజానికి కూటమి పరిపాలన చేపట్టి 1 year అవుతుంది జూన్ 12 తోటి. ఈ 1 year కాలంలో కూటమి సాధించింది ఏంది, వైసీపీ నేర్చుకున్నది ఏంది, ఈ 1 year అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ 1 year కాలంలో సాధించిన ప్రగతి ఏంది, తర్వాత సాధించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి అంశాలేంటి, విస్మయించిన అంశాలేంటి, సాధించిన విజయాలేంటి, అన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, సగటు ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా, సరే పొలిటికల్ అనలిస్ట్గా ఇవన్నీ వదిలేయండి, కానీ సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా కూటమి 1 year పరిపాలన మీరు ఎలా చూస్తున్నారు? కరెక్టే, తప్పకుండా మనం అన్నీ బాగున్నాయని చెప్పుకుంటే అది కరెక్ట్ కాదు. నేనైతే 100 మార్కులు ఉంటే 70 మార్కులు ఇవ్వగలను. ప్రజల్లో కూడా ఉన్నది అదే. ఎందుకంటే 6 గ్యారెంటీల్లో ఇంకా నెరవేరని 2-3 ఉన్నాయి. మీకు తెలిసిన అంశమే. తల్లికి వందనం ఇంకా పూర్తి కాల, నియమ నిబంధనలు అంటున్నారు. 1 year అయినా పూర్తి కాల. ఒకటి దాని మీద విపరీతమైన అన్నదాత సుఖీభావ డేట్ ప్రకటించినట్టున్నారు. రైతులది 1 year అయినా 6 గ్యారెంటీలు ఇలా. మూడోది అతి ముఖ్యమైనది మహిళలకు ఉచిత బస్సు. ఇంతవరకు లేదు, ఇప్పుడు అంటున్నారు. సరే, ఈ 3 ప్రధానమైనవి ఈలేకపోయారు. వైసీపీ రాజకీయం చేస్తుంది కూడా వీటి మీద. కాబట్టి అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఈ 3 అంశాల మీదే. అది మీకు తెలిసిన అంశం, ప్రజల్లో ఉన్నది అంశం. కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే 70% మార్కులు, 170%. ఎందుకన్నానంటే 30 పూర్తి కావాలంటే ఈ 3 పూర్తి చేయాల్సిందే డెఫినెట్గా. ఈ 3 పూర్తి అయితే 100% వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? పూర్తి చేసినప్పుడే. కాబట్టి ఇక్కడ ఏంటంటే అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్, అప్పులమైపోయిన ఆంధ్రప్రదేశ్ 8 లక్షల కోట్ల అప్పు చేశారు. అంతకుముందు 2.5 లక్షల కోట్లు 2014లో వెళ్ళిపోతా చంద్రబాబు నాయుడు గారు ఉంటే 19 వెళ్ళిపోతే ఈ 5 సంవత్సరాలు ఆయన చేసింది 8 లక్షల కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 10 లక్షల కోట్ల అప్పులో ఉన్నప్పుడు అస్తవ్యస్తమైన వ్యవస్థ ఇంకో ముఖ్యమంత్రి అయితే పని చేయలేని పరిస్థితి. ఈయన ఎలా చేయగలడు అనుకున్నారు. ఆయనకున్న 4.5 దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ ఉన్న పోరాట పటిమ, వీళ్ళిద్దరికీ మెండుగా ఆశీస్సులు మోదీ గారిని. కాబట్టి వీళ్ళు ఏదైతే అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది ఎప్పుడు లేని విధంగా. ఈయటం వల్ల ఆంధ్ర జీవనాడి పోలవరం 2027కి పూర్తవుతుందనేది ఒక నమ్మకం కలిగింది. మరి ఆ 5 సంవత్సరాల్లో ఇరువురు ఆ యొక్క నీటిపారుదల శాఖ మంత్రులు మారిపోయారు. యాదవ్ ఒక ఆయన, అంబటి రాంబాబు. కానీ వాళ్ళకి అసలు పూర్తి అవగాహన లేకుండానే అయిపోయింది. పూర్తి చేస్తామని ఏం చేయలేకపోయారు. మరి ఇప్పుడు పూర్తి అవుతుందనే నమ్మకం కలిగింది. ఇంకోవైపు అమరావతి 3 రాజధానులు అన్నారు, ఏ రాజధాని లేకుండా పోయింది, చెప్పుకోవడానికి లేని పరిస్థితిలో. ఇప్పుడు అమరావతి అవుతుంది అనేది నిత్యం 24 hours పని చేస్తుంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. నమ్మకం కలుగుతుంది, మనకు రాజధాని తయారవుతుంది అనేటువంటి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సార్, 1వ తారీఖు కల్లా పెంచిన పెన్షన్స్ 3,000 నుంచి 4,000 ఇచ్చారు. అవును, పెంచిన పెన్షన్లు అందుతున్నాయా లేదా, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నది ఏంది కదా. 1వ తారీఖు కల్లా వాలంటీర్ లేకుండానే ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తున్నారు సార్. అది విజయంగా మనం చూడాలి కదా. ఖచ్చితంగా. రెండోది నెలాఖరు అయితే తప్పితే వాళ్ళకి జీతాలు లేవు గత ప్రభుత్వంలో. అవును, అటువంటిది 5వ తారీఖు లోపు జీతాలు పడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగులందరికీ. మరి దాన్ని బట్టి ఏమనాలా? చివరికి కొంతమంది ఉద్యోగస్తులు సిపిఎస్లో వాళ్ళు పెట్టుకున్న డిపాజిట్లు కూడా వాడారు గత ప్రభుత్వంలో, ఎరియర్స్ అవన్నీ కూడా. ఇప్పుడు అది లేదే. తర్వాత డిఎస్సి ఇస్తామన్నారు, దాని ప్రకారం 12,000 నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రూప్ 1 గ్రూప్ 2 ఇస్తామన్నారు, దాని ప్రకారం ముందుకెళ్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నడవడానికి ఇబ్బంది పడే పరిస్థితులు, బాలింత వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళేలోపు ఆ గతుకులకి ప్రసవించే పరిస్థితిలో రోడ్లు హ్యాపీగా ఉన్నాయి కదా. ఇవాళ హ్యాపీగా ఉన్నాయి కదా. గ్రామ పంచాయతీలకి పవర్స్ ఇచ్చారు కదా. అంటే రోడ్లు బాగుంటాం వేరు సార్, అరకు పాడేలాంటి మన్యం జిల్లాలో స్వాతంత్రం వచ్చి 7 పొదులు అయినా 70 సంవత్సరాలు దాటి అలాంటి ఏరియాల్లో కూడా రోడ్డు వెళ్ళగలటం, లాంటి రోడ్లు వేశారంటే అది గొప్పతనం, నిజంగా ఒప్పుకోవాలి. కొండల్లోకి వెళ్ళి రోడ్డు వేపించడం అంటే చిన్న విషయం కాదు సార్. ఇక్కడ ఆగస్టు 15 జనవరి 26 మనం చాక్లెట్ పెంచు, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అని 100 రూపాయలు పంచాయతీలకి, 100 రూపాయల నుంచి 10,000 చేశారు. మామూలు
పంచాయతీలు, మేజర్ గ్రామ పంచాయతీలు అయితే 25,000 పెంచారు. చాక్లెట్లు ఏదో పంచుకొని చేసుకోవడం కాదు, దేశం గురించి తెలిసే భావన, జాతీయ భావజాలాన్ని ఈ కూటమి తీసుకెళ్ళగలిగింది. సెంట్రల్తో పని దినాలు పెంచుకోగలిగారు. తర్వాత అఖండ గోదావరి ప్రాజెక్ట్ అని రేపు 19 తారీఖు 70 కోట్లతో టూరిజం ప్రాజెక్టు పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేయబోతున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా అభివృద్ధే కదా. గూగుల్ వచ్చేస్తుంది, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తున్నారు, డ్రోన్ విన్యాసాలు జరిగినాయి, సీ ప్లేన్ కూడా వచ్చేసింది. అంటే వైసీపీ చెప్తుందంటే బాబు గారు అరచేతులు స్వర్గాన్ని చూపిస్తున్నారు కానీ ఆచరణ అలా లేదు అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏం చూపించారు? ఏం చూపించారు మీరు చెప్పండి. వాళ్ళు విద్వాంసాన్ని చూపించారు కదా సార్. ఇసుక స్కాము వాళ్ళే పాత్రదారులు. కసిరెడ్డి ఒక్కొక్కటి చెప్తా ఉంటే అయిపోయింది. ఈ ఆయనతో పాటు 33 కేసుల్లో ఉన్న ఏటూగొన్న విజయసాయి రెడ్డి గారు ఆయన కాదని బయటకు వచ్చాడు. ఇదంతా దొంగలమయం అయిపోయింది అని చెప్పి అన్నాడు. అవునా? అన్నాడా లేదా? ఎవరో అనాల్సిన అవసరం లేదు, కార్తీక్ అనాల్సిన అవసరం లేదు, శ్రీనివాసరావు అనాల్సిన అవసరం లేదు, విజయసాయి రెడ్డి గారు చెప్పాడు. చివరికి ఏ స్కాములు ఉన్నా వీళ్ళే ఉంటున్నారుగా. మద్యం స్కామ్ చాలా పెద్ద స్కాము, దేశంలోనే పెద్ద స్కామ్ అంటే. మరి ఇక దీన్ని మరి ఏం చెప్పాలి సార్ చెప్పండి. అంటే ఈ 1 year కాలంలో వైసీపీలో ఏమైనా మార్పు వచ్చిందా? వైసీపీ సహజంగా ప్రతిపక్షంలో ఉన్న కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి. ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తి చూపడానికి, ప్రజల్లో సానుభూతిని పొందడం. ఎందుకంటే ఎంత ఇచ్చినా ప్రజలకు ఇంకేదో ఇవ్వలేదు అనేది మిగిలిపోయింది. మీరు ఇందాక అనుకున్నట్టు 30% మార్కులు అయిపోతాయి. దాన్ని క్యాచ్ చేసుకునే పరిస్థితులు వైసీపీ ఉందా అంటే ఏం చెప్తారు? వైసీపీ 40% ఇప్పటికీ 39.5 40% ఉంది. ఆ బ్యాంకును కూడా క్రమేపీ వాళ్ళ చేతులారా స్వయంకృతాపరాధంతో తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే మొన్న పాస్టర్ ప్రవీణ్ విషయంలో అనవసరంగా నాయకులు ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని పెద్దది ఇష్యూ చేసి కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారు. అది బూమరాంగ్ అయిపోయింది. తర్వాత దువ్వాడ సీను, దువ్వాడ మాధురి, అది పెద్ద వివాదం. ఆయన్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ మొదటే చేస్తుంటే బాగుండేదేమో. అటువంటి వాళ్ళు విన్యాసాలకి కేంద్ర బిందువు అయిన వాళ్ళు దాంట్లో ఉంటారు ఆ పార్టీలోనే. రోజా ఆటాడుకుందాం అని చెప్పి ఆమె మీద ఒక స్కాము, లేకపోతే ఇంకొకటి చెవిరెడ్డి స్కామ్, అటవీ భూములు, సకల శాఖ మంత్రి సజ్జల కడపలో అటవీ భూములు ఆక్రమించుకున్నారంట. ఎక్కడ మూలాలు రెడ్ శాండిల్ దొరికితే వైసీపీ నాయకులు అంటున్నారు. ఇదే సార్ బెట్టింగ్ యాప్ల మీద స్కామ్ వస్తే వైసీపీ కనపడింది, అటవీ భూముల ఆక్రమణ అంటే వైసీపీ కనపడింది, భూముల కబ్జా అంటే వైసీపీ కనపడింది, మద్యం స్కామ్ అంటే వైసీపీ కనపడింది, ఇసుక గనులు కంకర మట్టి ఏదైనా వైసీపీ కనపడటం అంటే ఏంటి అసలు? ఇక్కడ ఏమంటానంటే 80% కేసులు కలెక్టరేట్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నాయి. ఏంటంటే ల్యాండ్లు ఆక్రమించేసుకున్నారు. చివరికి ఆర్మీ వాళ్ళు కూడా ఆక్రమించేసుకున్నారు. అవును, వైజాగ్లో ధర్మాన్ బ్రదర్స్ మీద ఆరోపణలు. ఇవన్నీ మనం ఏ విధంగా చూడాలా? కొండలు తొలిచేశారు, గుట్టలు తొలిచేశారు, అడవుల్ని విధ్వంసం చేశారు. ఇదే రుచుకొని ప్యాలెస్ అదే కదా. మరి ఇవన్నీ కూడా మనం ఏమనుకోవాలా? కాకపోతే ఇవన్నీ ఒక ఎత్తు అయితే సార్, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. 11 సీట్లకి పరిమితం అయిపోయారు. కోర్టుకి వెళ్ళినా ఇవ్వట్లా. అసెంబ్లీ పరిధిలో ఏదైనా స్పీకరు, డిప్యూటీ స్పీకర్ అసలుకి వీళ్ళని పట్టించుకోవట్లా. మరి మీ వాణి అసెంబ్లీలో వినిపించుకోవాల్సింది పోయి అసెంబ్లీకే వెళ్తల్లా. మరి ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు అసలు ఉన్నావో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అది ఎమ్మెల్యేలు ఉన్నావో లేదో తెలియదు వాళ్ళకి. ఎమ్మెల్సీలు కూడా ఉన్నవాళ్ళు మొత్తం కూడా జారుకొని వెళ్ళిపోతున్నారు. ఇక రాజ్యసభలో ఖాళీ అయినట్టు ఇక్కడ కూడా ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నారు. కానీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న లేకపోయినా ప్రతిపక్షమే కాబట్టి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపించే టైం ఉన్నా ఆ టైంని ఉపయోగించుకోలేకపోతున్నారు. సరే, ఎందుకని బెంగళూరు ప్యాలెస్లో ఎక్కువ గడుపుతున్నారు, తాడేపల్లి ప్యాలెస్లో తక్కువ గడుపుతున్నారు? అది నాకు తెలియదు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారిని అడగాల. ఎందుకంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఉంది తప్ప కర్ణాటకలో లేదుగా. మరి అదే కదా, తాడేపల్లిలో ఉంది. మరి ఎందుకు అందుకే ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. ఇప్పటికి కూడా ఆయన సకల శాఖ మంత్రి సజ్జల సలహా మేరకు ఆ కోటరీ మాట్లాడినాడు తప్పితే ప్రజల్లో కనెక్టివిటీ మిస్ అయిపోయింది. అందువల్ల సంక్షేమం అభివృద్ధి పోయేసరికి 151 నుంచి 11 సీట్లు పరిమితం అయిపోయారు. ఇప్పుడు జరిగిన తప్పుని సరిదిద్దుకోవాల్సింది పోయి ఇది ఓట్లు ఈ బ్యాలెట్లో లోపం వచ్చింది, ఈవీఎంల లోపం అని చెప్పి అంటున్నారు. అంటే ప్రజలను మోసం చేయటం. ఇవన్నీ కూడా ప్రజలు ఒక్కొక్కటి స్టెప్ వీళ్ళు చేస్తున్న తప్పుల్ని వల్ల ఇంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడు, ఎందుకు పార్టీని బతికించుకోలేకపోతున్నారు, ఎందుకు 9 జిల్లాలో 0కి పరిమితం అయిపోయింది సార్, ఎందుకు ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి సొంత బంధువు బయటకు వచ్చి 21 కార్పొరేటర్లను వైసీపీ కార్పొరేటర్ని జనసేనలో చేర్చారు, ఎందుకు తిరుపతిలో అరణ్య శ్రీనివాస నేతృత్వంలో వైసీపీ కార్పొరేటర్లు 6 దీనికి వెళ్ళారు, విశాఖపట్నం మేయర్ ఏమైంది, మొన్న కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలో మహానాడు జరిగితే బ్రహ్మాండమైన జనం లక్షలాది మంది జనం. ఇవన్నీ ఏంటంటే ఉన్నది మొత్తం కూడా కంప్లీట్గా గ్రాఫ్ కమేపీ తగ్గిపోయింది సార్. స్వయంకృతాపరాధం వల్ల జరిగిన తప్పులను సరిదిద్దు, అంటే ఆ మార్పు రావట్లేదు అంటారు. ఆ మార్పు అనేది ఏమి కడపట్ల 1 ఇయర్లో. కాబట్టి ఇక్కడ ఒకవైపు వీళ్ళ మీద కాకినాడ పోర్టు కేంద్రంగా 75,000 మెట్రిక్ టన్నులు పట్టుకున్నారు మనోహర్ గారు, ఇంతవరకు చర్యలు లేవు అనేది ప్రజల్లో ఉంది.
చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఈ కుటుంబం మీద, ప్రభుత్వం మీద ఉంది. మరి దొరంపూడి మీద ఆరోపణలు వచ్చినప్పుడు చేయాలి కదా. ద్వారంపూడి మీద, పెద్దిరెడ్డి మీద, పేరు సజ్జల నాని మీద, వాళ్ళ శ్రీమతి మీద ఏకంగా ఇవన్నీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి దాకా స్కామ్లు ఉన్నా అరెస్టులు తీసుకోవడంలో, చర్యలు తీసుకోవడంలో కొన్ని లోపాలు ఉన్నాయి అనేది మాత్రం అది కూడా ప్రజల్లో ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా సరిదిద్దుకొని ఏదైనా కానీ ఏ ప్రభుత్వం అయినా కనీసం 2 సంవత్సరాలు టైం ఇవ్వాలి వాళ్ళ సత్యలేత నిరూపించుకోవడానికి. ఈ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాగానే ముందుకెళ్తుంది కాబట్టి మనం 2 సంవత్సరాలు అయితే కానీ ఇలా పూర్తిగా లైన్లో వచ్చే అవకాశం లేదు. పెట్టుబడుల గురించి ఏం చెప్తారు, కంపెనీల గురించి ఏం చెప్తారు, ఉద్యోగాల గురించి ఏం చెప్తారు? ఎందుకంటే బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే జనం ఎక్స్పెక్ట్ చేసేది ప్రధానంగా ఇవి, కాబట్టి వాటి గురించి ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, టూరిజం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్కి ఉంది. గుజరాత్ తర్వాత తీర ప్రాంతం ఎక్కువ 974 కిలోమీటర్లు ఉంది కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, గోదావరి జిల్లాల అందాలు కావచ్చు, లేదా బోటింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకోవాలా. హైదరాబాద్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎంటర్టైన్మెంట్కి సాధనం కాబట్టి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా అన్ని పుచ్చుకొని ఆంధ్రప్రదేశ్ కూడా ఆ విధంగా ముందుకెళ్ళాలి. అప్పుడే పెట్టుబడులు ముందు వస్తాయి. పెట్టుబడులు కూడా సింగిల్ విండో క్లియరెన్స్గా ఇచ్చేయాలి. సినిమాలు తీసే అవకాశాలు కూడా చలనచిత్ర పరిశ్రమ కూడా మారేడుమిల్లి ఎట్లయితే తీస్తున్నారో మిగతా విశాఖపట్నం కావచ్చు, రిషికొండలు కావచ్చు, లేకపోతే తిరుపతి కావచ్చు, అనేక ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ షూటింగ్లు తీసుకునే అవకాశం ఇస్తే టూరిజం పెరుగుతుంది. టూరిజం వల్లే కదండి దేశాలు బాగుపడుతున్నాయి. మనం బ్యాంకాక్ చూసినా, మలేషియా చూసినా, మాల్దీవులు చూసి టూరిజం డెవలప్ చేసుకోవాలా, ప్రాజెక్ట్ తీసుకురావాలి. అదేవిధంగా మీరు అన్నట్టుగా పరిశ్రమలు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అంటే భయం అనే పరిస్థితి నుంచి పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఉన్న నిబద్ధత, చంద్రబాబు నాయుడు ఉన్న అనుభవం మీద, వాళ్ళిద్దరి మీద నమ్మకంతో పరిశ్రమలు పెట్టడానికి వస్తున్నారు. కాబట్టి ఐటీ పరిశ్రమలు వస్తాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశాఖ కేంద్రంగా వస్తాయి, తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా 1 by 1 వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. మీరు వస్తున్నాయి అని అంటున్నారు, వస్తున్నాయి అని వైసీపీ కూడా ఒప్పుకుంటుంది. కాకపోతే భూములు రూపాయికి అప్పచెప్తున్నారు టీసీఎస్ లాంటి కంపెనీకి, ఉర్స లాంటి కంపెనీకి, ఇలా పొలిటికల్ రచ్చ చేస్తూ ఉంది. చేస్తూ ఉంటారు సార్, చేస్తూ ఉంటారు, అవన్నీ మామూలే. అదేవిధంగా విశాఖపట్నం రాజధాని అని చెప్పి వైసీపీ ప్రభుత్వాలు అన్నప్పుడు 175 ప్లేసులు, చివరికి సర్క్యూట్ హౌస్, కమిషనర్ బంగ్లా కూడా తాకట్టు పెట్టారు. అవును, అది మీకు తెలియదా? అవును, అది ఎవరికి హక్కు ఉందని చెప్పి తాకట్టు పెడతారు. అవును, అంతే కదా సార్, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకూడదు కదా. అడవులు 100 సంవత్సరాలు పెరిగిన చెట్లు కూడా కొట్టేశారు ముఖ్యమంత్రి గారు వస్తున్నారని, పరదాలు కట్టారు. ఇప్పుడు అది లేదే. స్వచ్ఛాయుత గాలిలో ఉన్నారు రాష్ట్రంలో ప్రజలు. కాబట్టి ఇవన్నీ కూడా ప్లస్లు మైనస్లు చూసుకుంటూ ఉంటే ప్రభుత్వం కొన్ని వాగ్దానాలు చేయాల్సిన 3 చేయాలా. అదే సమయంలో గతంలో ఉన్న కేసుల మీద విచారణ జరిపి ఎవరైనా తప్పు చేస్తే ఎంతటి వారైనా శిక్షించాలా. ప్రభుత్వ సొమ్ము కదా, వాళ్ళు ముఖ్యమంత్రులు ఎవరైనా కానీ కస్టోడియన్ ఆఫ్ పీపుల్. వాళ్ళేమో రాజ్యం వాళ్ళది కాదు. 5 సంవత్సరాలు ప్రజలు మెప్పించలేకపోతే మార్చేస్తారు. సరే, ఇప్పుడు నేను పేర్లు వాళ్ళకి అడుగుతా, వాళ్ళ మీద మీ ఒపీనియన్ చెప్పండి. నిజానికి కీలకమైన నాయకులు 9 ఆంధ్రప్రదేశ్కి, సరే 5 అనుకున్నాం షర్మిల గారితో కలిపి. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ 1 year కాలంలో ఆయనకేసే మార్కులు ఏ రకంగా ఉంటుంది? 80 మార్కులు వేయచ్చు. పవన్ కళ్యాణ్ గారు 90. తర్వాత నారా లోకేష్ గారు? లోకేష్ గారికి 75. సరే, తర్వాత షర్మిల గారు? షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ వేయచ్చు. అంతేనా? డైరెక్ట్గా జగన్ వదిలిన బాణం ఆయనకే గుచ్చుకుంటుంది. ఆమెకు 60 వేయచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు 40. 40. పాస్ మార్కులు వేశారు అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.